హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్ నూడిల్స్ అండి. పిల్లలున్న ప్రతి ఇంట్లో కూడా అందరికీ కూడా దీని గురించి తెలుసు అనమాట. పిల్లలు చాలా ఇష్టపడి తింటూ ఉంటారు. వారికి స్నాక్స్ ఏవైనా తయారు చేసి పెట్టాలి అన్నప్పుడు అప్పుడప్పుడు వీటిని ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకోండి. చాలా సింపుల్గా టేస్టీగా వీటిని తయారు చేసుకోవచ్చు అనమాట. వీటిని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఎగ్ నూడిల్స్ నేను ఏ విధంగా తయారు చేస్తానో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నూడిల్స్ని ఉడికించుకుందామండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక బండిల్ నూడిల్స్ని నేను తీసుకున్నాను అన్నమాట. దీనికి 2 లేదా 3 లీటర్ల వాటర్ని యాడ్ చేసుకోండి. మనం తీసుకున్న ఈ నూడిల్స్ 4 లేదా 5కి వస్తాయన్నమాట. వాటర్ యాడ్ చేసుకొని అవి బాయిల్ అవుతున్నప్పుడు తగినంత సాల్ట్ని 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ నూడిల్స్ని అందులో వేసుకొని ఉడికించుకోండి. ఇవి ఉడకటానికి 8 నుంచి 10 నిమిషాల టైం పడుతుందండి. మరీ ఎక్కువగా ఉడికించుకోవద్దు. ఇవి ఉడుకుతుండగా చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోండి కలర్ కోసం. ఇవి పూర్తిగా బాయిల్ అయిన తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో వాటర్ అంతా కూడా వడగట్టుకోండి. ఇలా వడగట్టుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి. నూడిల్స్ చల్లారిన తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 3 గుడ్లను పగలగొట్టి ఒక బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న దాన్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. అది గట్టిపడిన తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా ఉండేటట్లుగా జస్ట్ కొంచెం కదుపుకోవాలన్నమాట. తర్వాత దీనిలో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, 1 లేదా 2 పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా క్యాబేజీ, అలాగే క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలన్నమాట. ఇవి వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల మంచి స్మోకీ ఫ్లేవర్ అనేది నూడిల్స్కి వస్తుందన్నమాట. ఇవి 50% ఫ్రై అయిన తర్వాత నూడిల్స్ని యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/2 టేబుల్ స్పూన్ విnegar యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ మిరియాల పొడి, తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా టాస్ చేసుకోండి. తర్వాత 2 గరిటెలతో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్ మీదే జరగాలండి. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు కలియబెట్టుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి యాడ్ చేసుకొని టమాటో సాస్తో సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.